53లో బ్రతుకు తెరువు వచ్చింది. అది నాకు బ్రతుకు తెరువు ఇచ్చింది. అందమే ఆనందం అన్న పాట నన్ను గేయ రచితం చేసింది. దానికి ఒక చిన్న చరిత్ర ఉంది. ఆ పాట స్థానంలో ముందొక పాట రాశాను. దర్శకుడు రామకృష్ణరావు గారికి అది నచ్చలేదు. మరో పాట ప్రయత్నించు అన్నారు. మ్యూజిక్ సెషన్ నుంచి అలాగే సినిమాకు బయలుదేరాను. అస్తమానం అవుతోంది. పడమట సంధ్యారాగంతో పాట ప్రారంభమైంది. పాటంతా ఒక వెల్లువలాగా 10 నిమిషాల్లో వచ్చేసింది. మర్నాడు 9 గంటలకు పాట ఘంటసాలకు ఇచ్చాను. ఆనందమే జీవిత మకరందం తర్వాత సురనందనవన మాకందం అని 2 పంక్తులు అనుపల్లవి రాసిచ్చాను. నాకొద్దన్నాడు ఘంటసాల. గంటలో ట్యూన్ చేయడం అయిపోయింది. 10 గంటలకు దర్శకుడు విని ఓకే అన్నాడు. 11 గంటలకు ఇంటికి వెళ్తే అప్పుడే వచ్చేసారేమిటి అన్నదట శ్రీమతి ఘంటసాల. పాట రాయడం, ట్యూన్ చేయడం, ఓకే అవటం అన్నీ అయిపోయినాయి అని సగర్వంగా చెప్పాడట. ఆ పాట వినండి. అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం. అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం. అందమే ఆనందం. పడమట సంధ్యారాగం, కుడియడమల కుసుమ పరాగం. పడమట సంధ్యారాగం, కుడియడమల కుసుమ పరాగం. ఒడిలో తెలి మోహన రాగం, ఒడిలో తెలి మోహన రాగం. జీవితమే మధురానురాగం, జీవితమే మధురానురాగం. అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం. అందమే ఆనందం. పడిలేచే కడలి తరంగం, ఓ పడిలేచే కడలి తరంగం. వడిలో జడిసిన సారంగం, పడిలేచే కడలి తరంగం. వడిలో జడిసిన సారంగం. సుడిగాలిలో పతంగం. జీవితమే ఒక నాటక రంగం, జీవితమే ఒక నాటక రంగం. అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం. అందమే ఆనందం. ఓ ఓ ఎంత హాయిగా పాడాడో విన్నారు కదా. అంత నిండుగా ఆ స్థాయిలో సంచారం చేయాలంటే అతనికే చెల్లు. ఆ పాట సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడిగా మా అన్నకు, రచయితగా నాకు మరపురాని మధురానుభూతి, గర్వకారణం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.